ఆ టీచర్స్ పేరెంట్స్ మధ్య గోల ఎలా ఉంటుందో చూద్దాం. టీచర్స్ ఏమో మేము క్లాస్ రూమ్ లో బాగానే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము, మీరే మీ పిల్లలు ఇంటి దగ్గర చదివించడం లేదని పేరెంట్స్ మీదకి నెట్టేస్తారు. పేరెంట్స్ ఏమో మేము లక్షల ఫీజులు కడుతున్నాము, మీరే నేర్పించాలి కదా, మీరు సరిగ్గా నేర్పించి ఉంటే మా పిల్లలకి ట్యూషన్ పంపించాల్సిన అవసరం ఏంటి అని పేరెంట్స్ టీచర్స్ మీద నెపం వేస్తారు. ఈ మధ్యలో సఫర్ అయ్యేది స్టూడెంట్ అనుకోండి. నన్ను అడిగితే ఎవరు నేర్పించాలి అంటే ఇద్దరు, పేరెంట్స్ టీచర్స్ ఇద్దరు టేక్ కేర్ చేయాలి. ఎలా? సిస్టమ్ ఆఫ్ స్టడీలో 5 ప్రిన్సిపల్స్ ఉంటాయండి. అందులో 2 క్లాస్ రూమ్లో టీచర్ చేయాల్సిన పని, మిగతా 3 ఇంటి దగ్గర పేరెంట్స్ ట్యూషన్ పంపిస్తారా లేకపోతే వాళ్ళే చూసుకుంటారా అనేది తర్వాత పక్కన పెడితే ఇంటి దగ్గర ఇవి చేయాలి. ఫస్ట్ 2 ప్రిన్సిపల్స్ ఏంటంటే, క్లాస్ రూమ్లో టీచర్ లెసన్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు స్టూడెంట్కి అర్థమవుతుందా, స్టూడెంట్ వింటున్నాడా అని అడగరు, అని ఆలోచించరు. ఎంతసేపు ఈ లెసన్ వినండి, ఇది ఇంపార్టెంట్, దీని మీద కాన్సన్ట్రేషన్ అని చెప్తారు. కానీ ఫోకస్ ఎలా చేయాలి, ఆ లెసన్ వినేటప్పుడు వాళ్ళకి వచ్చే ఆలోచనలు ఏంటి, దానివల్ల వీళ్ళకి ఏం జరుగుతుంది, ఆ లెసన్ ఎలా మిస్ అవుతారు, ఈ లెసన్ అర్థం కాకపోతే ఏం జరుగుతుంది అనేది నేర్పించరు. వాళ్ళు లెసన్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత 2-3 క్వశ్చన్స్ అడుగుతారు. అందులో లెసన్ విన్న వాళ్ళు, అర్థమైన వాళ్ళు ఆన్సర్ చేస్తారు, మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉంటారు. అక్కడితో అయిపోయింది. అంటే వాళ్ళు అక్కడ లెసన్ వినలేదు, వాళ్ళకి అర్థం కాలేదు పిల్లలకి. పోనీ ఇంటి దగ్గరకు వచ్చినాక పేరెంట్స్ మరి కూర్చోబెట్టుకొని ఏ లెసన్ విన్నావు, ఈరోజు టీచర్ ఏమి ఎక్స్ప్లెనేషన్ చేశారు, మరి నీకేం అర్థమైంది, నీ ఓన్ వర్డ్స్లో చెప్పు అని ఏ రోజు అడగరు. హోంవర్క్స్ ఉన్నాయా, డైరీ ఓపెన్ చేసి హోంవర్క్స్ ఏమున్నాయి, వర్క్ షీట్స్ ఏమున్నాయి, రేపు ఎగ్జామ్ ఏముంది, వాటికి నేర్పించామా లేదా అనేది కాన్సన్ట్రేషన్ చేస్తారు, లేదా ట్యూషన్ పంపించేస్తారు. ఇప్పుడు స్టూడెంట్కి ఏం తెలుస్తుంది? అక్కడ వినలేదు, అర్థం కాలేదు. ఇక్కడ మీరు పేరెంట్గా మీరు అడగలేదు, విన్నారా లేదా అసలు స్టూడెంట్ కూడా పట్టించుకోడు, తెలియదు, విన్నా అనుకుంటాడు భ్రమల. ఎగ్జామ్ రాగానే బట్టి నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ బట్టి నేర్చుకుంటే గుర్తుకుండదు. ఆ గుర్తుకుండకపోవడం వల్ల ఎగ్జామ్ హాల్లో పోయి మర్చిపోతాడు, మార్క్స్ తక్కువ వస్తాయి. మళ్ళీ ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి టీచర్స్ పేరెంట్ టీచర్స్ మీద ఇదే గోల జరిగిపోతుంది. కూర్చోండి. మనం లక్షల ఫీజులు కడుతున్నామండి. మన పిల్లోడు కాబట్టి మనం కూర్చొని నేను చెప్పింది